ఎస్టీ సర్టిఫికెట్లను బీసీ కులాలైన పరికి ముగ్గుల, పాముల సాయిలు, పెద్దింటి గొల్లలు, వడ్డెర, కత్తిర కులాలు, ఎరుకుల కులానికి చెందిన వారమని తప్పుడు పత్రాలను చూపిస్తూ రెవెన్యూ శాఖను తప్పుదారి పట్టిస్తున్నారని తంపర్తి నాగేశ్వరరావు ఎరుకుల్లో ఆరోపించారు. కొన్ని ఎరుకు కులాల సంఘాలు వారి వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని ఎస్టీ సర్టిఫికెట్లు చాలా సులువుగా ఇప్పిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తమ్మపర్తి నాగేశ్వరరావు ఎరుకులో మాట్లాడుతూ దర్జాగా రాజ్యాంగపరంగా కల్పించే అన్ని హోదాలను పొందుతున్నారని, తమకు అందవలసిన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకుంటూ మా సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు వారు యథేచ్ఛగా అనుభవిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఈ సమస్యను ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు జిల్లా, ఆత్మకూరు, కప్పరాలతిప్ప, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో తీవ్రంగా ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. ట్రేకర్ స్టేట్ డైరెక్టర్ గా పరిముగ్గల బీసీ కులస్తులు, ఫేక్ ఎస్టీ అతను గతంలో డైరెక్టర్ గా కొనసాగారని మండిపడ్డారు. గిరిజన కులం అని రాజకీయ పార్టీ నేతలకు చెప్పి గిరిజన విభాగంలో సభ్యులుగా కొనసాగుతున్నారని మండిపడ్డారు. ఎంతో మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్నారని, నిజమైన ఎస్టీలకు అందవలసిన హక్కులు బోగస్ పత్రాలను పొందిన వారు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బోగస్ సర్టిఫికెట్ల రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజున మేము ఏర్పడినటువంటి అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల సంఘాలతో ఒక తీర్మానాన్ని మేము తీసుకున్నాం. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నటువంటి ఒక ఎస్టీ సర్టిఫికెట్ని వీధిలో బజార్లో దొరికేటువంటి ఒక చిన్న కాగితంగా భావించి ఇవాళ తహసీల్దారులు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్ఏలు కానీ విచ్చలవిడిగా ఎటువంటి ఎంక్వైరీలు చేయకుండా, ఎటువంటి నిర్ధారణ తీసుకోకుండా డబ్బులకు కక్కుర్తి పడి అనేక విధాలుగా సర్టిఫికెట్లు ఇవ్వటం వలన మాకు చెందవలసినటువంటి, మాకు రావాల్సినటువంటి వనరులు కూడా పూర్తిగా ఫేక్ సర్టిఫికెట్ వాళ్ళే పొందుతున్నారు. వాళ్ళు ఉద్యోగ నియామకాల్లో ఉన్నారు, రాజకీయ నియామకాల్లో ఉన్నారు, అలానే పంచాయతీల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే ఎస్టీల కోసం కేటాయించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కూడా వాళ్ళకే చెందుతున్నాయి, మమ్మల్ని దూరం చేస్తున్నారనేటువంటి విషయాన్ని మీ అందరం కూడా ఆవేదన చెందుతూ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మేము ఒకటే కోరుతా ఉన్నాం. అయ్యా, రాజ్యాంగపరంగా ఫండమెంటల్ రైట్స్ ఉన్నటువంటి ప్రత్యేక హక్కులు ఉన్నటువంటి ఒక సర్టిఫికెట్ని మీరు వేగ్గా ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇచ్చిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మేము ఘోషిస్తున్నాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీళ్ళు ఫేక్ అంటే వాళ్ళు కూడాను పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక ధృవపత్రం ఇస్తే అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అన్నారు. ధృవపత్రం ఇచ్చే ముందైనా అనేక ఎంక్వైరీలు ఎందుకు చేయట్లేదు? నిజమైనటువంటి ఏదైతే జాతీయుడు ఉన్నాడో, గిరిజన జాతీయుడు ఉన్నాడో వాడికి అందాల్సిన ఫలాలని అందనీయకుండా ఈ రోజున వాళ్ళు చేస్తున్న కుట్రల్ని ప్రభుత్వాలు కట్టడి చేయలేని పరిస్థితి ఉందా? ఆలోచన చేయమని మేము అడుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని. అలానే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా మేము త్వరలోనే కలవబోతున్నాం. భవిష్యత్ కార్యాచరణ మేము ప్రతి జిల్లాకి తిరిగి కలెక్టర్లకి, అలానే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులందరినీ కూడా కలిసి మా యొక్క బాధని, ఆవేదనని, వాళ్ళు ప్రభుత్వ రెవెన్యూ శాఖ చేస్తున్న తప్పుని ఎండగట్టే విధంగా చేస్తాం. దయచేసి పాలకులారా మాకు సహకరించండి. నిజమైనటువంటి గిరిజనులకు న్యాయం చేయండి. 6.5% దాంట్లో మా 36-38 కులాలు ఉన్నటువంటి గిరిజన జాతిలో మా వంతుకు వచ్చేసరికి మాకు ఏమీ ఉండట్లేదు. ఉన్నది ఏదైనా వస్తే ఈ ఫేక్ గాళ్ళే తినేస్తున్నారు. కనుక మమ్మల్ని పట్టించుకోమని మేము ఈ పత్రికాముఖంగా మీ దృష్టికి తీసుకొస్తున్నామని తెలియజేస్తున్నాను. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మేమంతా సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం బోగస్ ఎరుకుల సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో, ముఖ్యంగా పాముల, మందుల, పరిగిముగ్గుల, కత్తెర, గుంపులు, సాయళ్ళు, గొల్ల, పెద్దిండెరుకుల వీళ్ళందరూ కూడా చట్ట ప్రకారం దే ఆర్ బిలాంగ్స్ టు బీసీఏ. మరి బీసీఏ సోదరులు ఎస్టీ సర్టిఫికేట్లు తీసుకుని మా రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారు, మా ఉద్యోగాలను అనుభవిస్తున్నారు, మా ఉపాధిని అనుభవిస్తున్నారు, మా యొక్క కనీస హక్కులను కూడా వారు హరిస్తున్నారు. మరి ఈరోజు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎరుకుల గిరిజన సంఘాలతో ముక్తఖండంగా ఏకమై మేము ఈ సమస్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఫేక్ ఎరుకుల వారు విచ్చలవిడిగా మా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు, మా పిల్లల ఉపాధిని విచ్ఛిన్నం చేస్తున్నారు, మా ఉద్యోగాలను గద్దలో ఎత్తుకుపోతున్నారు, మా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎత్తుకుపోతున్నారు. మేము మాత్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కూడా కడు పేదరికంలోనే బతుకుతున్నాం. మాకు రాజకీయ నాయకులు అండదండ లేదు, మాలో
ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేరు, మాలో మంత్రులు లేరు, మాకు ఎటువంటి ప్రభుత్వ సపోర్ట్ లేదు. కారణం మేమంతా కూడా మరి అణగదొక్కబడ్డ జాతుల నుంచి వచ్చిన వాళ్ళం. దయచేసి ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తున్నా, మా జాతిని కొంతమంది బీసీ సోదరులు కలుషితం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బీసీఏ కులస్తులు. దయచేసి ఈ విషయంపై సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లు పొంది ఉద్యోగాలు చేస్తున్నారో, వార్డు మెంబర్లుగా పదవులు పొందుతున్నారో, కౌన్సిలర్గా కార్పొరేటర్లుగా పదవులు పొందుతున్నారో, ట్రైగర్ డైరెక్టర్లా పదవులు పొందుతున్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి మా ఎరుకుల సమాజానికి మరి మాకు కూడా న్యాయం చేయాల్సిందని చెప్పేసి ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం.